ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 21వ తేదీ ఆదివారం నుంచి జనవరి 27వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది? ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి? ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు? అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. అపరిచితులను విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. ధనలాభం ఉంది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఖర్చులు సామాన్యం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కీలక పత్రాలు, రసీదులు జాగ్రత్త. చెల్లింపులు, నగదు స్వీకరణలో మెలకువ వహించండి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. అధికారులకు ఒత్తిడి, పనిభారం, ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివాళ్లతో సమస్యలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లు, గుమస్తాలకు చికాకులు తప్పవు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. రావాల్సిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామిక రంగం వారికి సన్మాన యోగం. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు నెరవేరుతాయి. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు హడావిడిగా సాగుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. విద్యార్థులకు ఒత్తిడి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. వారం మధ్యలో మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. పెరిగిన కుటుంబ అవసరాలు, రాబడికి మించిన ఖర్చుల వలన ఆటుపోట్లు తప్పవు. యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధులు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివస్థుతి మంచిది. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో సమర్థతతో రాణిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార అనుకూలత ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనవసరపు జోక్యం తగదు. ఖర్చులు సామాన్యం. నోటీసులు, కీలక పత్రాలు అందుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఉత్సాహాన్నిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. వివాదాలు సద్దుమణుగుతాయి. వారం మధ్యలో ప్రైవేట్ సంస్థల వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఐరన్, కలప, ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు మిశ్రమ ఫలితం. వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కొంటారు.
ఆడిటర్లకు ఒత్తిడి, ఇంజనీరింగ్ రంగాల వారికి చికాకు తప్పదు. వారం చివరిలో కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పాత బాకీలు వసూలై ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు మీ ఊహలకు అందవు. ఉద్యోగాల్లో సంతోషకరమైన వార్తలు ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి ఆహ్వానాలు రాగలవు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం దేవి ఖడ్గమాల పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పొదుపు ధనం అందుతుంది. పనులు హడావిడిగా సాగుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. పెట్టుబడులకు అనుకూలం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. కొత్తగా వచ్చిన అధికారులతో జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వారం మధ్యలో ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం వలన నష్టాలు చవిచూడవలసి వస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితుల నుంచి ధనలాభం. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంట బయట అనుకూలం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఈ వారం అన్ని రంగాల వారికి ఆశాజనకమే. ఖర్చులు సంతృప్తికరం. పరిస్థితుల అనుకూలత ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వెంచర్లకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదవీ యోగం. ధనలాభం. పురస్కారాలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వివాదాలు సద్దుమణుగుతాయి. వారం మధ్యలో ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామిక వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. వారం చివర్లో ముఖ్యమైన పనులను ఎటువంటి శ్రమ లేకుండా పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారం ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం రాఘవేంద్ర స్వామి ధ్యానం చేయండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పనులు వేగవంతమవుతాయి. పెట్టుబడులకు అనుకూలం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఖర్చులు సామాన్యం. అయిన వారికి సాయం అందిస్తారు. సంతానం కదలికపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత. సమయపాలన ముఖ్యం. అధికారుల తీరును గమనించి మెలగండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు, ప్రణాళికలు మున్ముందు ఫలిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. వారం మధ్యలో కోర్టు వ్యవహారాల్లో ప్లేడర్లు, గుమస్తాలకు చికాకులు తప్పవు.
మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కష్ట సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. ఇతరులకు హామీలు ఇచ్చే విషయంలోనూ మధ్యవర్తిత్వ వ్యవహారాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది. వారం చివర్లో ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం, శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతన ఉత్సాహం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మీ కృషి ఫలించి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. ఎవరిని నిందించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలు ఎదురవుతాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఓర్పుతో వ్యవహరించాలి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తుల కలయికతో కుదుట పడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిరుత్సాహం వేడి ఉద్యోగ యత్నం సాగించండి. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. వ్యాపారాల విస్తరణలకు తరుణం కాదు. వారం మధ్యలో ఉల్లి, ధాన్యం, అపరాలు, నూనె, హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. పత్రికా, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలించవు. వైద్య రంగాల్లోని వారికి పురోభివృద్ధి. రుణం తీర్చడానికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఒక ప్రకటనతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి కొంత విముక్తి. రాజకీయ వర్గాలకు సామాన్యంగా నడుస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అన్ని రంగాల వారికి యోగదాయకమే. సంప్రదింపులకు అనుకూలం. ఆలోచనలో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణ బాధలు తొలగుతాయి. మానసికంగా కుదుట పడతారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం సాయం క్షేమం కాదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. విదేశీయాన యత్నం ఫలిస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. జూదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. ఒకేసారి అనేక పనులు మీద పడడంతో అసహనానికి లోనవుతారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. నిర్మాణ పనులు చురుగ్గా సాగడంతో మీలో సంతృప్తి, ఉత్సాహం కానవస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వారం చివర్లో ఉత్సాహంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. ఇంటి నిర్మాణాలకు సన్నాహాలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉండి ఊరటనిస్తాయి. ఉద్యోగాల్లో మీ పనితీరుపై పై స్థాయి వారు సంతృప్తి చెందుతారు. పారిశ్రామిక రంగం వారికి ఉత్సాహం పెరుగుతుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ నరసింహ మహామంత్రం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసరపు జోక్యం తగదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి.
షేర్లు క్రయ విక్రయాలకు అనుకూలం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. వారం మధ్యలో రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పోస్టల్, ఎల్ఐసి ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమికుల మధ్య సాన్నిహిత్యం అనర్థాలకు దారితీస్తుంది. అనుక్షణం భాగస్వాముల తీరును గమనించడం శ్రేయస్కరం. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గర ఎందుకు యత్నిస్తారు. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో మీ సేవలకు గుర్తింపు వస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహన యోగం. ఎంతటి పనినైనా తేలిగ్గా చక్కబెడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలలో పురోగతి మరింత కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిళ్లు అధిగమిస్తారు. కళారంగం వారికి సన్మాన యోగం. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియచేయండి. ఊహలు అంచనాలు ఫలిస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పనులు వేగవంతమవుతాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అవివాహితులకు శుభవార్త శ్రవణం. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో మీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. బ్యాంకు లావాదేవీలు రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని కొంతమంది ధన సహాయం అర్థిస్తారు. సహాయం చేసి తిరిగి రాచాలదు. ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు సాగిస్తారు. వారం చివరిలో మీ ఆత్మవిశ్వాసం పెంచుకొని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు భూములు కొంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులకు అవకాశం. రాజకీయవేత్తలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ధనలాభం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. బంధుత్వాలు పరిచయాలు విస్తరిస్తారు. గృహ మార్పు కలిసి వస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆత్మీయులకు చక్కటి సలహాలు ఇస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగులతో జాగ్రత్త. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. వారం మధ్యలో అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వలన అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. గృహ నిర్మాణం, ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు పెరగడంతో రుణయత్నాలు చేబదుళ్లు తప్పవు. వారం చివర్లో ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భూములు వాహనాలు కొంటారు. సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మీ సహనం నేర్పు ఎంతో సహకరిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కళారంగం వారికి అన్ని విధాల సానుకూలత ఉంటుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆత్మీయుల సలహాలు పాటించండి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.
నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, చికాకులు ఎదుర్కొంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. చేతి వృత్తుల వారికి సంతృప్తి. రావాల్సిన మొండి బాకీలు సైతం వసూలవుతాయి. లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. వారం చివరిలో ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మీ సహనం ప్రస్తుతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త చిక్కులు, రాజకీయవేత్తలు వివాదాల్లో చిక్కుకుంటారు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.